వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సీత. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ ప్రభుత్వ అరాచకాలను గడప గడపన చాటాలి. సిరిసిల్ల ప్రజలకు పిలుపునిచ్చిన బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి రాణి రుద్రమదేవి. ఆసిఫాబాద్ జిల్లా కాసబ్వాడలో ఎన్నికల రూల్స్ ను తుంగలో తొక్కిన బీఆర్ఎస్ నాయకులు. పార్టీ గుర్తున్న తోరణాలు, జెండాల ఏర్పాటు. బీఆర్ఎస్ పై బురద చల్లాలనే ఆలోచన ప్రతిపక్ష పార్టీలది. మీడియా సమావేశంలో మంద సంజీవ్ రెడ్డి మండిపాటు. ఓటు హక్కు అడిగే నైతిక బాధ్యత కాంగ్రెస్ పార్టీకి లేదు. ప్రజా అంకిత యాత్రలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో విస్తృతంగా చాటాలని బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి రాణి రుద్రమదేవి అన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ పథకాలను గడప గడపకు తీసుకువెళ్లి తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ను అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలకు బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి రాణి రుద్రమదేవి పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమదేవి బీజేపీ మండల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మాతృశ్రీ గార్డెన్ లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాణి రుద్రమదేవి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ పరిపాలన చేస్తూ అభివృద్ధి పేరు చెప్పి ప్రతి పనిలో కమిషన్లు దండుకుంటుందని ఆరోపించారు. సబ్సిడీ, మీకు వస్తున్నటువంటి కిసాన్ సమ్మాన్ నిధి, వీటన్నిటితో పోల్చుకుంటే ఎకరానికి మీకు దాదాపుగా ఒక్క పంట మీదనే ఒక్క ఎకరానికే మీకు 30-40 వేల రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. 6,000 రూపాయలు ఇచ్చి మేమేదో ఇస్తున్నాము అని చెప్పి మీకు రావాల్సిన ఫసల్ బీమా రాకుండా చేస్తున్నారు, పనిముట్ల సబ్సిడీ రాకుండా చేస్తున్నారు. కాబట్టి రైతన్నలు కూడా ఆలోచన చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా మేము హెచ్చరిస్తున్నాం. మా పార్టీ నాయకులకు ఫోన్లు చేసుకుంటా, మా పార్టీ నాయకుల ఇండ్ల చుట్టూ తిరుగుకుంటా, మా పార్టీ నాయకులను తడబడకుండా చేసుకుంటా, మీరు పైసలు ఆఫర్ చేసుకుంటా, వినకపోతే బెదిరించుకుంటా, కేసులు పెట్టించుకుంటా, ఎన్నడూ లేనిది నవంబర్ 3వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు దాకా మొత్తం సిరిసిల్లలో ఉన్న బీజేపీ కార్యకర్తల మీద ఒక 300 మంది మీద కేసులు ఫైల్ చేసి రోజు పేషీలకు అటెండ్ కావాలి అని చెప్పడం అనేది బీఆర్ఎస్ పార్టీ చట్టాన్ని తన చేతులకు తీసుకొని ఎట్లా వాడుకుంటుందో తెలుస్తుంది. మీరు ఈ అరాచకాలు బంద్ చేయకపోతే బిడ్డ, ఇదే ముస్తాబాద్ లో ఉన్నటువంటి మా బీజేపీ కార్యకర్తలు నాయకులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోరు. మీరు చేస్తున్నటువంటివన్నీ కూడా మేము స్క్రీన్ షాట్లు కూడా తీస్తున్నాం. నిన్న మొన్న మనకి ఇక్కడ ఎంపీటీసీ క్రాంతి తమ్ముడున్నాడు, కూర్చున్నాడు, ఇక్కడ ఎంపీటీసీ క్రాంతి, తనకు ఇక్కడున్న జిల్లా అధ్యక్షుడు ఫోన్ చేస్తాడు, ఇక్కడున్న రైతు సమన్వయ సమితి చైర్మన్ ఫోన్ చేస్తాడు, ఈడున్న ప్రజాప్రతినిధులు ఫోన్ చేస్తారు. తడబడకుండా 100 సార్లు ఫోన్లు చేసి ఆ ఫోన్లలో కేటీఆర్ఏ మాట్లాడతాడు డైరెక్ట్ గా లైన్లకు వచ్చి. తమ్మి నీకేం కావాలన్నా నేను చూస్తా, నీకేం పైసలు కావాలన్నా మా వాళ్ళు ఇస్తారు అంటే పైసల కమ్ముడు పెట్టడం కనబడుతున్నారా బీజేపీ కార్యకర్తలు? ఏం కావాలో నేను చూస్తా అన్న కేటీఆర్ మీకు మా కార్యకర్తల ముఖంగా మీడియా ముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నాము. నువ్వు సిరిసిల్లకు 14 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నావు. ఈ 14 సంవత్సరాల నుంచి ఈ సిరిసిల్లలో ఉన్నటువంటి యువతకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కాసబ్వాడలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు జెండా కార్యక్రమం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తున్న తోరణాలతో పాటు జెండాలను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్స్ రాజ్ కుమార్ గ్రామ పంచాయతీ సిబ్బందితో తొలగించారు. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం పైన బురద చల్లాలనే ఆలోచనతో ప్రతిపక్ష పార్టీలు ఏవో వార్తలు సృష్టించి కావాలనే కక్షపూరితంగా చాటింపు చేయిస్తున్నాయని మందా సంజీవ్ రెడ్డి మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ ప్రీతిరెడ్డి మందా సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మందా సంజీవ్ రెడ్డి ఆయన వార్తా కథనాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై వచ్చిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. ప్రతిపక్ష పార్టీలు తమ గెలుపును తట్టుకోలేకనే ఇలాంటి అవాంఛిత వ్యాఖ్యలను వాడుతూ బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ రోజు మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గీతారెడ్డి వారి అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లో చేరారని తెలిపారు. వారికి పార్టీ కండువ కప్పి ప్రీతిరెడ్డి ఆహ్వానించారు. అలా పెళ్లి అన్నదేమో కార్యక్రమానికి వెళ్ళి అతిథిగా ముఖ్య మేము స్థానికంగా ఉన్నాం జరిగింది కళ్ళారు చూసిన మ్యారేజ్ అన్నట్టు తీసుకుంటూ మేడం దగ్గర వెళ్ళి చేసినట్టు ఆడ అవపడుతుంది. ఆడ ఇది వీడియో తీస్తే చెప్తా దాని విషయం. ఓకే అడిగినా తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ మనం అందరం చూసినాం. ఆ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి వ్యక్తికి చేరే విధంగా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు అభివృద్ధి ద్వారా సంక్షేమ పథకాలను అభివృద్ధి చేయించారు. ఆ స్కీములన్నింటినీ ప్రతి ఇంటికి తెలిసే విధంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి ఆ సంక్షేమ పథకం ఇంటికి చేరే విధంగా మేము సమర్పితమైనాం. మరి ఇదే రోజు ఈ నాయకులుగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మరి బీఆర్ఎస్ పార్టీ వారికి ఎక్కడ బాధ్యతలు అప్పచెప్పి అక్కడ పనిచేయమని చెప్తే వారు 24/7 వారికి ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. అందులో వేరే భేషజాలు లేవు. కానీ కొన్ని పత్రికలలో ఇతరాత్ర కార్యక్రమాలను ఏదో బీఆర్ఎస్ పార్టీ నిరుత్సాహం ఉందని మరి వారు ఇంకేదో మాట్లాడుతున్నారని చెప్పి ఎస్వీఎంలో మరి చేస్తున్న ప్రలోభాలు పెడుతున్నారని చెప్పి పత్రికల దగ్గరకు వచ్చింది. మన ఎస్వీఎం హోటల్ అనేది అది ఒక 3 స్టార్ 5 స్టార్ లెవెల్ ఒక రెసిడెన్షియల్ హోటల్. అది అక్కడ ఎవరైనా పార్టీ సమావేశాలు, కాన్ఫరెన్స్ హాల్ ఉన్నాయి. అది కాన్ఫరెన్స్ హాల్, అది మీటింగ్ హాల్ ఉన్నది. అదేవిధంగా మీటింగ్ తీసుకుని భోజన సౌకర్యాలు తీసుకోవడానికి ఏర్పడుతున్నాయి. కాబట్టి అక్కడ మేము సమావేశాలు పెట్టుకుంటాం. నిన్న రాత్రి కూడా బోడుప్పకు సంబంధించిన యువజన విభాగం సమావేశాన్ని కూడా మేము అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులతో ఒక 500 మందితో అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఆఫీస్లో పెట్టే కంటే పెద్ద ఏదన్నా మేము అక్కడ సమావేశం అక్కడ ఏర్పాటు చేసుకుంటాం. కానీ అది ఎస్వీఎం మీద ప్రభావం పెట్టడానికి అని చెప్పి ఆ హోటల్కు వాళ్ళకున్న మరి ఏమైనా తారతమ్యాలు ఉంటే దాన్ని మా బీఆర్ఎస్ పార్టీకి అడ్డగట్టడం అనిపించింది. అది చాలా తప్పు విషయమని కూడా తెలియజేస్తూ ఉన్నాను. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, అటు పిచ్చాలగూడ మున్సిపల్ కార్పొరేషన్ కానీ అక్కడ మేయర్, ఇక్కడ మేయర్. ప్రజలను ఓటు హక్కు అడిగే నైతిక బాధ్యత కాంగ్రెస్ పార్టీకి లేదని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు అంతర్గాం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా అంకిత యాత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలను కలిసి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతర్గాంలోని స్పిన్నింగ్, వీవింగ్ మిల్లులు మూతపడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులే కారణమని ఆరోపించారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటింటికి చేరుతున్నాయని అన్నారు. తాను గెలిచిన నాటి నుంచి సంక్షేమ పథకాలతో పాటు రైతులకు 24 గంటల కరెంట్ అందిస్తున్నామన్నారు. అభివృద్ధి చూసి ఓటేయాలని సూచించారు.
ఎన్నికల ప్రచార రోడ్ షో కార్యక్రమానికి పేదల పెళ్లిది నిత్యము అన్నంటే వెన్నంటే ఉండి కష్టాలలో కన్నీళ్ళలో కడతెచ్చే నాయకుడిగా కన్నీళ్ళను తుడిచే జనుకుడై మన రామగుండ నియోజకవర్గ అభివృద్ధి పదగా మన కోరకండి చంద్రన్న గారు అంతర్గం సెంటర్ లోకి వచ్చాడు. అదే విధంగా అన్న వెన్నంటే చంద్రన్నను గెలిపించాలే అన్నా మనమంతా అక్క మనమంతా చంద్రన్నను గెలిపించాడు. కష్టాల్లో ఉన్నా ఇక్కడ గోదావరికల్లో ప్రారంభం చేసుకున్నాం. అందులో కూర్చున్న మా ఆరోగ్యం కోసం మేము దవాఖాన పోతాం, డబ్బులు నేను అన్న మాటలు అనాలి. గౌరవ ముఖ్యమంత్రి 30 బెడ్లతోని భాగంగా అంతర్గాం మండలంలో రోడ్ షోను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క రోడ్ షో అంతర్గాం మండలం అంతర్గాం మరియు టీటీఎస్లో ఈ రోడ్ షో జరుగుతూ ఉన్నది. ఇక్కడ హాజరైనటువంటి అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో 400 రూపాయలకు గ్యాస్ సిలిండర్, సన్న బియ్యాన్ని ప్రతి రేషన్ కార్డు మీద ఇస్తున్నందుకు, అదేవిధంగా సౌభాగ్య లక్ష్మి కింద మహిళా భృతి అర్హులైనటువంటి మహిళలకు ఇచ్చేటువంటి కార్యక్రమం, అదేవిధంగా కేసీఆర్ బీమా ఇంటింటికి ధీమా పథకాన్ని ప్రవేశపెట్టడం, ఆసరా పెన్షన్ 5,000 రూపాయలు పెంచడం, రైతు బంధు 12,000 నుంచి వెళ్ళి 16,000 పెంచడం, అదేవిధంగా ఈ యొక్క గృహలక్ష్మి పథకం మీద అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి వారికి ఇళ్లను ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమంతో ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క తరుణంలో ప్రజలందరి నుండి కూడా గొప్ప అపూర్వమైనటువంటి స్పందన ఉన్నది. ప్రజలందరూ కూడా ఇలా కేసీఆర్ గారిని గెలిపించుకుంటాం, మూడవసారి ముచ్చటగా మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావాలని తీర్మానాలు చేస్తున్నటువంటి పరిస్థితిని ఇలా కల్లారా చూస్తున్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. ఉద్యమ సమయంలో ఏ విధంగా అయితే పార్టీలు జెండాలను పక్కన పెట్టి ఆనాడు తెలంగాణ రాష్ట్రం కావాలని కోరినరో, ఇవాళ పార్టీలను జెండాలను పక్కన పెట్టి మాకు మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావాలని ప్రజలందరూ కోరుతా ఉన్నారు. తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 100 సీట్లతోని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలియజేస్తా ఉన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి మొదటి నామినేషన్ దక్కాలైంది. ప్రజల జీవితాల్లో మార్పు కోసం విద్యార్థుల రాజకీయ పార్టీ పనిచేస్తోందని ఆ పార్టీ అభ్యర్థి మన్మోహన్ తమ్మేరా పేర్కొన్నారు. ప్రస్తుత పాలకులు ప్రజలకు తాత్కాలిక పథకాలను అందించి ఆర్థికంగా ఎదగకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పథకాల పేరుతో గద్దెనెక్కే రాజకీయ పార్టీలకు ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలన్నారు. ఉచిత విద్య, వైద్యం అందించకుండా ప్రజలను ఆర్థిక దోపిడీకి గురి చేస్తున్నారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేసే దిశగా విద్యార్థుల రాజకీయ పార్టీ పనిచేస్తుందన్నారు. నియోజకవర్గంలో గడప గడపకు తిరిగి నిరుద్యోగులకు అర్హతను బట్టి ఉద్యోగం కల్పిస్తామన్నారు. అనంతరం మన్మోహన్ తమ్మెర అనుచరులతో ర్యాలీగా వచ్చి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. సమాజంలో మార్పు రావాలంటే బ్యాట్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. వెయిటింగ్ చేస్తున్నాం. మీరు మీ గురించి అంతా మీరు డైరెక్ట్ వచ్చారు. వాళ్ళు అక్కడ ఆగింది. already got his international friends. Either as taking it from the research. The
నేను మన్మోహన్ తమ్మిరా. ఇవాళ ఫస్ట్ నామినేషన్ నేనైతే ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో వేయడం జరిగింది. విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున నేను ఇవాళ నామినేషన్ అనేది ఫైల్ చేశాను. మార్పు కోసం విద్యార్థుల రాజకీయ పార్టీ క్రికెట్ బ్యాట్ సింబల్తో మార్పు కోరుతూ ఇవాళ మన రామగుండం నియోజకవర్గం ప్రజలకి ర్యాలీలాగా వచ్చి కూడా కోరడం జరిగింది ఓటేయమని. ఎవరికైనా మేము అడిగేది మా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున అడిగేవి రెండు ప్రశ్నలండి. మీ ఇంటికి వచ్చే పాలకులు ప్రస్తుత నాయకులైనా ఇంతకుముందున్న గత నాయకులైనా లేదా పోటీ చేయబో నాయకులైనా అయ్యా పింఛన్ వచ్చిందా లేదా అమ్మ పింఛన్ వచ్చిందా అని అడిగే బదులు మీ ఇంట్లో కొడుకు కానీ మీ ఇంట్లో కూతురికి కానీ ఉద్యోగం వచ్చిందా అని అడిగే దమ్ముందా? ఆ దమ్ము మాకు ఇవాళ విద్యార్థుల రాజకీయ పార్టీకి ఉంది. మేము నిరుద్యోగుల పక్షాన ఉండి పోరాడతాము. ఆ నిరుద్యోగులందరినీ కూడా ఏకమై ఇవాళ ఒకటే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి విద్యార్థుల రాజకీయ పార్టీ అనే పార్టీ తరఫున మేమందరినీ అభ్యర్థుల్ని పోటీ చేయమని చెప్తున్నాము. మాకు సపోర్ట్ చేయమని కూడా చెప్తున్నాము. మేము 100% పోయి గడప గడపకు వెళ్ళి అడిగి ఆ ఇంట్లో మేము అడిగేది పింఛన్ కానీ అది ఇతర పథకాలు కాదు. మీ ఇంట్లో మీ పిల్లలకి యువతకు ఎస్పెషల్లీ ఉద్యోగం ఉందా లేదా అడిగి అక్కడికక్కడే ఉద్యోగ కల్పన అనేది కల్పించి మేము తర్వాత ఓట్లు అనేది అడుగుతాము. ఆదరించండి. బ్యాట్ గుర్తుకు ఓటేసి విద్యార్థుల రాజకీయ పార్టీని ఆదరించండి. నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంలో వెంకటేశ్వర కాలనీలో సకినాల రవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గడప గడపకు ప్రచారం చేస్తూ 6 గ్యారంటీ పథకాల గురించి వివరించారు. నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గతంలో ఉన్న ఎమ్మెల్యే నియోజకవర్గంలో పనితీరు శూన్యమని వారు ఆరోపించారు. ప్రభుత్వ పథకాలన్నీ పేదల ఇంటికి అందట్లేదని ఎమ్మెల్యే వాళ్ల అనుచరులకు చేరుతున్నాయని సకినాల రవి ఆరోపించారు. మందికి ఇంత ముందు మనకు గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కూడా చాలా మోసం చేశారు కాబట్టి బీఆర్ఎస్కు సచ్చినా సరే ఓటేనంటారు, కాంగ్రెస్కు తప్పకుండా వేస్తా అంటున్నారు. మరి ప్రతి టీచర్కు ప్రతి ఉద్యోగస్తులకు కూడా చాలా వరకు అన్యాయం జరిగింది కాబట్టి ప్రతి ఉద్యోగస్తుడైనా టీచర్ అయినా సరే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ తప్ప బీఆర్ఎస్ టీఆర్ఎస్కు మోసగాళ్లకు మేము ఓటేయము, మీకు ఏ పరిస్థితుల్లో చేస్తాను. కొంతమంది సన్యాసులు అంటున్నారు 60 ఏళ్ళ నుంచి వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు. 60 ఏళ్ల కింద కరెంటు ఉంది, 60 ఏళ్ల కింద రోడ్లు ఉన్నాయి, 60 ఏళ్ల కింద ఉద్యోగాలు ఉన్నాయి, 60 ఏళ్ల కింద ఇందిరమ్మ గారి ఇండ్లు ఉన్నాయి. మరి వీళ్ళకి ఏం చేశారంటే 10 ఏళ్ల నుంచి ఇంటికో ఉద్యోగం అన్నారు, అది మోసమే చేశారు. ఇంటికో ఇక 3 ఎకరాలు అన్నారు, అది మోసమే చేశారు. దళితుని ముఖ్యమంత్రి అన్నారు, అది మోసం చేశారు. అసలు మోసం చేయని వస్తువు అంటూ వీళ్ళ దగ్గర ఏది లేదు. ఇంకొకటి కూడా చెప్తున్నానా, నాకు 63 ఏండ్లు ఈ రోజు వరకు కూడా వీళ్ళు ఇంటింటికి ఒక పథకం పెట్టినట్టుగా నేను ముక్కు నేలకు రాస్తా ఇందిరమ్మ గారి విగ్రహం కాడ మాకు ఒక్క పథకం కూడా చేరలేదు. మాకు ఏ పరిస్థితుల్లో కూడా మాకు అన్యాయం జరిగింది. మేము ఇప్పుడున్న ప్రస్తుత ఆయన కూడా అన్యాయం చేసిండు కాబట్టి మేము ఏ పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ని గెలిపిస్తాం. 1010 దాదాపు ఎలక్షన్ మొత్తం కూడా వన్ సైడ్గా జరగబోతుంది. రేపు జరిగే ఎన్నికలలో దాదాపు ఈ నకరకల్లో ఉన్నటువంటి 27 బూతులలో కూడా ఏ బూతులో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యత వచ్చేటువంటి పరిస్థితి లేదు. 100కు 100% కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంటుంది. ఈ టౌన్లో సుమారుగా 7 నుంచి 8 వేల మెజారిటీని నకరకల్ పట్టణ ప్రజలు ఇవ్వబోతున్నారు. దానికి సిద్ధమై ఉన్నారు. ఎన్ని కుయుక్తులు బన్నినా ఎలాంటి ప్రలోభాలు చెప్పినా బీఆర్ఎస్ పార్టీకి నకరకల్ పట్టణంలో ఓటర్లు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. బీఆర్ఎస్ పార్టీని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ రత్నం ప్రచారాన్ని ప్రారంభించారు. ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు చేసి అనంతరం చేవెళ్ల గ్రామంలో తన ప్రచారం మొదలుపెట్టారు. నియోజకవర్గంలో గతంలో ఉన్న ఎమ్మెల్యే పనితీరు శూన్యమని, ప్రభుత్వ పథకాలు కూడా ఏ పేద ఇంటికి అందలేదని రత్నం ఆరోపించారు. తనను ఆదరిస్తే చేవెళ్ల నియోజకవర్గంను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
అపార్ట్మెంట్స్ కట్టుకోవడం పెద్ద బిల్డింగ్లు వచ్చి బిజినెస్ చేసుకుంటూ బిజినెస్ వాళ్ళు బాగుపడరు తప్ప పేదలు ఎక్కడ కూడా బాగుపడరు. హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ చూపెట్టి రోడ్లను చూపెట్టి అభివృద్ధి చేసామని చెప్పుకుంటా ఉన్నాం. ఇది అభివృద్ధి కాదు. గ్రామీణ ప్రాంతంలో ఏదైతే పేదలు నివసిస్తూ ఉన్నారో వారికి మనం ఏం చేస్తూ ఉన్నాం, వాళ్ళ జీవన విధానం ఏ విధంగా కొనసాగుతూ ఉందనేది ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసినట్టుంటే ఈ చేవెళ్ళగడ్డ మీద కుటుంబ పాలన, యాదయ్య భార్య, యాదయ్య కొడుకు, యాదయ్య కోడలు, ఈ విధంగా ఇక్కడ పరిపాలన కొనసాగుతూ ఉంది. మాఫియా, ల్యాండ్ మాఫియా, కబ్జాలు, రకరకాలుగా దోపిడీ. మరి ఈ దోపిడీని అరికట్టాలి. ఈ దోపిడీ నుంచి చేవెళ్ళ ప్రజలు వారిని వారు రక్షించుకోవాలి. ఇంకా ఇంకొకసారికి అవకాశం ఇస్తే చేవెళ్ళగడ్డ ఇట్లుండదు, నాశన వాటిగా తయారైతుంది. మరి అనేక గ్రామాలలో ఇప్పటికే పోలీస్ కేసులు, లడాయిలు, భూములు గుంజుకోవడం, ప్రతి సంవత్సరం నవంబర్ 3న విద్యుత్ కన్స్యూమర్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఫలక్నుమాలో విద్యుత్ అధికారులు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫలక్నుమా అడిషనల్ డివిజనల్ ఇంజనీర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల వద్దకు పాలన అన్నట్లుగా విద్యుత్ వినియోగదారులు తమ ఇళ్లలో విద్యుత్ కు సంబంధించిన సమస్యలు ఉంటే నేరుగా వచ్చి తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. స్వయంగా వచ్చి సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. तारीख को फलकनामा सब डिवीजन में कंज्यूमर्स डे बना रहा है। सबको शुभकामनाएं दे रहे हैं। मैं एडी ऑपरेशन फलकनामा है। आम पब्लिक के लिए आपका इलेक्ट्रिसिटी बिलिंग प्रॉब्लम्स हो या करंट का प्रॉब्लम है तो हमारा ऑफिस में आके आप एप्लीकेशन दे सकते हैं। हम इमीडिएटली आपका प्रॉब्लम सॉल्व करने के लिए आज कंज्यूमर्स डे हमारा हायर ऑफिशियल्स आदेश के हिसाब से यहाँ फलकनामा सब डिवीजन में ये कैंप बनाया, प्रोग्राम बनाए। जो भी आम पब्लिक आके कोई भी आज आके हमारे को दस्तखत दे सकते हैं। आपका जो भी प्रॉब्लम्स है हम सॉल्व करने के लिए यहाँ हम तैयार है। हम कभी भी 24 आवर्स आपको करंट देने के लिए वो ये हमारा नंबर एडी का नंबर है, लिख लीजिए। हमारा नंबर है 9440812923 है। और इसके अलावा हमारा तीनों यही है, फलकनामा यही, चितना का यही और चंद्रान का यही, वो यही लोगों का भी नंबर आपको बताता हूँ। फलकनामा यही का नंबर है 9440812938 है। चितना का यही का नंबर 9440812940 है। चंद्रानगुट्टा यही का नंबर 9440812939 है। ये चारों नंबर के अलावा हम 1912 भी है ऑनलाइन में, और हमारे एफओसी नंबर्स भी हम लोकल न्यूज़पेपर में हम दे रहे हैं। वो नंबर को भी आप 24 घंटे कभी भी करंट के बाद से में हमको कॉल कर सकते हैं। हम सॉल्व करने के लिए तैयार है। इसके अलावा बिलिंग का प्रॉब्लम है तो सुबह 10 बजे
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డివిజన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్రావు గెలుపు కోసం భద్రాచలం ఎన్నికల ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తాతా మధు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 12 ప్రచార వాహనాలతో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ ఈ రోజు ఎన్నికల ప్రచారానికి ద్విచక్ర వాహనాన్ని ప్రారంభించారు. ఈ ద్విచక్ర వాహనంలో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచారం నిర్వహిస్తారు. ఈ ప్రచార ద్విచక్ర వాహనాన్ని స్వచ్ఛందంగా భద్రాచలానికి చెందిన టీఆర్ఎస్ అభిమాని ప్రకాష్ తయారు చేసుకుని పార్టీపై ఉన్న ప్రేమతో ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేద మహిళలందరికీ నెలకు 3,000 రూపాయల ఆరోగ్య రక్ష. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పటికే రకరకాల పేజీల్లో ప్రచారాన్ని డాక్టర్ తెల్ల వెంకట్రావు గారి విజయానికి ప్రచారం మొదలుపెట్టాం. మా యొక్క ప్రచార రథాలు ఆల్రెడీ మండలాల ప్రతి గ్రామాన్ని వంట గ్యాస్ సిలిండర్ ఇది పేదింటికి గ్యాస్ భారం తగ్గించే కేసీఆర్ భరోసా. రైతు బంధు సాయం పెంపు రాబోయే 5 ఏళ్లలో రైతు బంధు సాయం వంట గ్యాస్ సిలిండర్ ఇది పేదింటికి గ్యాస్ భారం తగ్గించే కేసీఆర్ భరోసా. రైతు బంధు సాయం పెంపు రాబోయే 5 ఏళ్లలో రైతు బంధు సాయం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ కు మద్దతు పలకడంతో హైదరాబాద్ లోటస్ పాండ్ పార్టీ ఆఫీస్ వద్ద ఆ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడే వాళ్లు కన్నీటి పర్యంతం అవుతూ తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. कोई भी नहीं कर रहे बात, देखो अपने अपने कोने पकड़ के डरे हो। मारा मार के पुलिस स्टेशन में थे। करो हम मारा खाओ हम पैसा बुक करा लो हम सब झक मारो हम आइटम पे हाथ उठा दो। कौन सा देते? आ जाना आ जाओ यहाँ प्लेट भी तुझे सब बुला के काम कराएंगे आइटम पे। జెండలు పెట్టుది గద్దలు పెట్టడానికి మాకు దమ్ చేసిరు. మా జీవితానికి పార్టీ కోసం ఆయన ఖర్చు పెట్టుకోరా? పార్టీ కోసం ఖర్చు పెడితేనే మీకు ఎమ్మెల్యేకి ఇస్తారు. పార్టీ కోసం మీరు ఖర్చు పెడితేనే మీకు ఎమ్మెల్యేకి ఇస్తారు. కష్టపడి కట్టినన్నా బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేసీఆర్ ప్రభుత్వ అరాచకాలను గడప గడపన చాటాలి. సిరిసిల్ల ప్రజలకు పిలుపునిచ్చిన బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి రాణి రుద్రమదేవి. ఆసిఫాబాద్ జిల్లా కాసబ్వాడలో ఎన్నికల రూల్స్ ను తుంగలో తొక్కిన బీఆర్ఎస్ నాయకులు. పార్టీ గుర్తున్న తోరణాలు జెండాల ఏర్పాటు. బీఆర్ఎస్ పై బురద చల్లాలనే ఆలోచన ప్రతిపక్ష పార్టీలది. మీడియా సమావేశంలో మంద సంజీవ్ రెడ్డి మండిపాటు. ఓటు హక్కు అడిగే నైతిక బాధ్యత కాంగ్రెస్ పార్టీకి లేదు. ప్రజా అంకిత యాత్రలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.